कटप्पा राजमाता समर शंख फूंक दो। గెలిచాము, మేమే గెలిచాము. 16 ఏళ్ల తర్వాత చెన్నైకి వచ్చి చెన్నైనే ఓడించాము. ఎట్లుంది మా ఆర్సీబీ దెబ్బ? ఏంది చెన్నై గ్రౌండ్ అంటే కంచుకోటనా? గాడిద గుడ్డేం కాదు. ఇటు బ్యాటింగ్ లో చూసుకున్నా, బౌలింగ్ లో చూసుకున్నా పూర్తి డామినేషన్ ఎవరిది? మా ఆర్సీబీదే. అట్లుంటుంది మాతో పెట్టుకుంటే. ఈ రజత్ పతిదారం మజాకా కాదు కాదు, ఈ కెప్టెన్ ఆఫ్ మజాకా. ఎట్లుంది మన దెబ్బ? స్టేడియం ఏదైనా కానీ, స్పిన్ ఎవరన్నా కానీ, కొట్టుడే కొట్టుడు, బాదుడే బాదుడు. ఇంతవరకు ఆర్సీబీకి అయితే కెప్టెన్లు ఎందరో మారిటారు. ఎవరి వల్ల కానీ నేనైతే చేసి చూపించిన. అట్లుంటుంది మన కెప్టెన్సీతో. కెప్టెన్సీ ఒక్కటే అనుకుంటే మీరైతే పప్పులో కాలేసినట్టే. బ్యాటింగ్ లో ఇంకా విధ్వంసకరమైన బ్యాటింగ్ చేసి చూస్తారు కదా ఎట్లా కొట్టిన సిక్స్లు. ఏ కొట్టినావులే పదిదారు నువ్వు నీ బోల్డ్ సిక్స్లు. నేను బౌలింగ్ వేస్తున్నప్పుడు అయితే నీదైతే లడ్డు లాంటి క్యాచ్ ఆ హూడాగాడు డ్రాప్ చేసి మింగిండు. అది కనుక పట్టింటే ఇన్ని రన్స్ వచ్చేదే కాదు, మ్యాచ్ మీరు గెలిచేవాళ్ళే కాదు. ఆ తర్వాత 100 ఓవర్లో కూడా 2 క్యాచ్లు, ఈజీ అంటే ఈజీ క్యాచ్లు, దాన్ని కూడా నేలపాలు చేస్తారు. ఈ మ్యాచ్ లో అయితే మా ఫీల్డర్స్ ఒక్కలంటే ఒక్కరు కూడా సరిగా ఫీల్డింగ్ చేయాల. వీళ్ళకంటే జైసేవ్ నెట్టినే బెటర్. మంచిగా ఫీల్డింగ్ చేసి సూపర్ క్యాచ్లు పట్టిండు. ఏ ప్రతి మ్యాచ్ లో నేను ఎక్కడ వికెట్లు తీయాలంటే నా వల్ల అవ్వదు. నాకైతే సపోర్ట్ కావాలి. జడేజా నుంచి అట్లాగే అశ్విన్ నుంచి సపోర్ట్ ఉంటేనే మ్యాచ్లు గెలుస్తాము. నాకు ఇంకా ఊపొచ్చి నేను వికెట్లు తీస్తాను. అయినా కూడా ఈ మ్యాచ్ లో ఎవరు ఒక్కరంటే కూడా సరిగా బౌలింగ్ పర్ఫార్మెన్స్ చేయలేదు. అట్లాంటి టైంలో కూడా నేనైతే 3 వికెట్లు తీసిన. ఈ 100 కనుక అందరూ నోరు మూసుకొని సపోర్ట్ చేసినంటే మ్యాచ్లు గెలుస్తాం. అరే విరాట్ బ్రో, ఇన్ని దినాలు నేనైతే బ్యాటింగ్ లో మాత్రమే మన ఆర్సీబీ స్ట్రాంగ్ అనుకోండి. ఈ మ్యాచ్ తో తేలిపోయింది మన బ్యాటింగ్ అంటే బౌలింగ్ స్ట్రాంగ్ గా ఉంది అనేసి. ఆ బౌలింగ్ పర్ఫార్మెన్స్ చూసా అందరూ ఎక్సలెంట్ గా వేస్తున్నారు. ఎస్పెషల్లీ మన హేజల్వుడ్ అట్లాగే భూమి అయితే సూపర్. ఇంత మంచి బ్యాటింగ్ లైనప్, ఇంత మంచి బౌలింగ్ లైనప్ పెట్టుకుని కప్పేలరాతో చూద్దాం. ఏ కోల్కతాకు పోయి కేకేఆర్ ఓడిస్తుంది, చెన్నైకి వచ్చి చెన్నైనే ఓడిస్తుంది. ఇప్పుడంతా ఒకే రూల్ పైన జరుగుతా ఉంది. ఇది ఆర్సీబీ రూలు. ఇంకా మనం లాపడం ఎవరి వల్ల కాదు. కప్పను తుడిచిపెట్టండి అమ్మా, వస్తున్నాం. ఏంది 2 మ్యాచ్లకే? ఇంకా 12 మ్యాచ్లు ఉంది. అంతా గెలవాలి, సెమీస్ గెలవాలి, అట్లాగే ఫైనల్ గెలవాలి. ఏ అయినా మీ టీంలో ఏ టైంలో ఎవరు ఎట్లా ఆడతారో ఎవరికి తెలీదు. అయినా మీ కూడా అంతా నాకెందుకులే. ఏందితోనే అన్న అంత పని చేసావు? అంత మంచి బ్యాటింగ్ ఆడుతువి, అట్లా 6లు కొడుతువి, అట్లా 4లు కొడుతువి. ఇదేదో ముందు నుంచి కొట్టింటే ఈజీగా మ్యాచ్ గెలుస్తుండే. నువ్వు కనుక ఇట్లా ఆడతావని తెలిసింటే ఏ 1 డౌన్ 2 డౌన్ పంపిస్తా ఉంటే ఆర్సీబీలో అయితే తిప్పి కొడతా ఉంటే. నువ్వైతే ఆగమగం చేసి ఏ మ్యాచ్ లో గిచ్లో గెలిపించేది మనకెందుకు చెప్పు. క్రీజ్ లోకి వస్తామే, చెట్లు కొన్ని నాటుతామే, తర్వాత 6 4 కొడుతామే, ఇంటికి వస్తా ఉంటామే. అంతే చూసుకోవాలి. ఏ అంతే తోని అన్నా అంతే. మ్యాచ్ గెలిచినా ఓడినా మన ఫ్యాన్స్ కి అయితే పనిలేదు. తల ఎంట్రీ వచ్చిందా, 6 4 కొట్టి ఎంటర్టైన్ చేసిందా అంతే చూస్తారు. వాస్కర్ లెవెల్ పర్ఫార్మెన్స్. మ్యాచ్ కి ముందు అయితే చెన్నై గెలుస్తుంది, చెన్నై కాంచుకోట అని చెప్పేసి ఇప్పుడు సడన్ గా ప్లేట్ మార్చేస్తారా? అప్పుడేమో మ్యాచ్ గెలుస్తామంటారు. ఇప్పుడైతే ధోని ఎంట్రీ ఉంటే చాలా అంటున్నారు. కథలు పట్టేది మిగతావే నేర్చుకోవాలి. ఓకే, అది ఫ్రెండ్స్ వీడియో. ఈ మ్యాచ్ లో ఎవరి పర్ఫార్మెన్స్ మీకు బాగా నచ్చిందో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. అలాగే వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ కూడా చేసి పెట్టుకోండి.